బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమవుతుందని వైసీపీ బీసీ సెల్ జోనల్ ఇన్ఛార్జ్ బీసీ రమేష్ గౌడ్ పేర్కొన్నారు. శనివారం వైసీపీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 22న అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థి అనంత వెంకట్రామరెడ్డి, 24న అనంతపురం పార్లమెంట్ అభ్యర్థి శంకర్ నారాయణల నామినేషన్ ఘట్టానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావాలని కోరారు. అలాగే ఉమ్మడి జిల్లాలో వైఎస్ఆర్సీపీ తరపున నామినేషన్ వేస్తున్న ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమానికి కూడా ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని బీసీ రమేష్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లాల కోఆర్డినేటర్ భాస్కర్ బాబు, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి రజక లక్ష్మీనారాయణ, బీసీ సంక్షేమ సంఘం యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు అనిల్, విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు కురుబ విష్ణువర్ధన్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధికార ప్రతినిధి సగర, ఉప్పర విభజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు నవీన్ కుమార్, ఈడిగ సంఘం జిల్లా అధ్యక్షులు రామ్మోహన్ గౌడ్, ఏపీ ఎంఆర్పీఎస్ యువజన విభాగం యువసేన జిల్లా అధ్యక్షులు రాఘవ వాల్మీకి నాయకులు, వైసీపీ యువజన విభాగం కార్యదర్శి హేమా కిరణ్, కేశవ్, భారత్, వైసీపీ ప్రచార కార్యదర్శి మైనార్టీ నాయకులు హిదాయతుల్లా, అధిక సంఖ్యలో బీసీ నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ నెల 22వ తారీఖున అనంతపురం శాసనసభ్యులుగా అనంత వెంకట్రామరెడ్డి గారు, అదేవిధంగా 24వ తారీఖున అనంతపురం పార్లమెంటు సభ్యునిగా నాలుగుళ్ల శంకర్ నారాయణ గారు, మరియు వివిధ తారీఖుల్లో ఉమ్మడి జిల్లాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు మరియు ఎంపీ అభ్యర్థులు వేయబోయేటటువంటి నామినేషన్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మా నియోజకవర్గానికి సంబంధించిన కమిటీ సభ్యులందరూ, కార్యవర్గ సభ్యులందరూ కలిసి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితేనేమి, కార్యకర్తలు అయితేనేమి, ప్రజానీకం అందరూ కలిసి నిండు మనసుతో ఎమ్మెల్యే అభ్యర్థులను, ఎంపీ అభ్యర్థులను ఆశీర్వదించి పెద్ద ఎత్తున విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ముఖ్యంగా గడిచినటువంటి 5 సంవత్సరాల జగనన్న ప్రభుత్వంలో ఈ నియోజకవర్గంలో అనంత వెంకట్రామరెడ్డి గారి నాయకత్వంలో జరిగినటువంటి మంచిని ఒకసారి మనమందరం ఆలోచిస్తే, ప్రభుత్వం ఏర్పడినటువంటి మొదటి 2 సంవత్సరాల కాలం పాటు కరోనా సమయం, అటువంటి కరోనా వల్ల ఆ రోజుట్లో పెద్ద ఎత్తున ప్రజానీకం అందరూ కనుక ఇళ్లలో నుంచి బయటికి రాలేనటువంటి పరిస్థితులు, ప్రాణభయంతో కనీసం పేదవారికి తినడానికి తిండి కూడా బయటికి రాలేనటువంటి పరిస్థితుల్లో ఒక నాయకుడిగా కాకుండా ఒక సేవకుడిగా నేను ఉన్నాను అంటూ కరోనా వార్డులలో తిరిగి మొట్టమొదటిగా ప్రజలకు ధైర్యాన్ని ఇచ్చి, ఒక భరోసానిచ్చి, అధికారులు డాక్టర్లతో సమన్వయం చేసుకుంటూ కరోనా పైన యుద్ధం చేసినటువంటి పరిస్థితి అనంత వెంకట్రామరెడ్డి గారికి. అదే కాదు, మొన్న మనం అందరం చూసాం, వరదలు వచ్చినటువంటి ప్రాంతాలలో దాదాపు 4 రోజుల పాటు ఎక్కడైతే బాధిత ప్రాంతాలు ఉంటాయో అటువంటి ప్రాంతాల దగ్గరనే కూర్చొని అధికారులను సమన్వయం చేసుకొని వరదల వల్ల ఎటువంటి నష్టం జరగకోకుండా మౌలిక సదుపాయాలు కల్పించి ప్రజలకు అండగా ఉన్నటువంటి పరిస్థితులు చూశాం. ఒక పక్క కరోనా వల్ల ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ అభివృద్ధి విషయంలోనూ, రోడ్ల నిర్మాణంలో కావచ్చు, పేద ప్రజలు నివసించేటటువంటి కాలనీల్లో కావచ్చు, సిమెంట్ రోడ్లతో మొదలుకొని, డ్రైనేజీలు మొదలుకొని, ఎప్పుడు ఎవరు చేయలేనటువంటి విధంగా అభివృద్ధిని, సంక్షేమాన్ని చూపిస్తూ ఈ నియోజకవర్గ ప్రజలకి ఎప్పుడు ఎల్లప్పుడూ కష్ట సుఖాల్లో అందుబాటులో ఉన్నటువంటిది అనంత వెంకట్రామరెడ్డి గారు.
మరి అదే సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా జగనన్న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి రోజు నుంచి కూడా ఈ రాష్ట్రంలో ఏ ఒక్క పేదవాడు కూడా పలానా సమస్య ఉంది, ఆ సమస్య పరిష్కారం కోసం అధికారుల చుట్టూ నాయకుల చుట్టూ పదే పదే తిరిగేటటువంటి గతంలో ఉన్నటువంటి పరిస్థితులను తరిమి కొట్టాలి, ఏ ఒక్క పేదవాడు కూడా తన సమస్యల పరిష్కారం కోసం తన గడప కూడా దాటకుండానే సమస్యల పరిష్కారం చూపించాలి అనేటటువంటి ఉద్దేశంతోనే ఈ దేశంలోనే ఎవరు ఎప్పుడు చేయలేనటువంటి విధంగా గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొని వచ్చి అధికారులని నాయకుల్ని పదే పదే ప్రజల గుమ్మం దగ్గరికే పంపించినటువంటి చరిత్ర ఈ రాజకీయ చరిత్రలోనే, ఈ దేశ చరిత్రలోనే ఎక్కడా చూడనటువంటి పరిస్థితి. అందుకే ఈరోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినటువంటి బస్సు యాత్రని పేద ప్రజలందరూ కూడా మేము సైతం సిద్ధంగా ఉన్నాం మరొకసారి ముఖ్యమంత్రిగా చేసుకోవటానికి జగనన్నను అని చెప్పి బస్సు యాత్రలా కాకుండా ఒక విజయోత్సవ యాత్రలాగా ఈరోజు తండోపతండాలుగా ఎక్కడ చూసినా కూడా బ్రహ్మరథం పట్టుతా ఉన్నారు. జగనన్నను చూడటానికి, జగనన్నతో మాట్లాడటానికి, జగనన్న చెప్పినటువంటి వినడానికి. ఈ గత 5 సంవత్సరాలలో మొదటి 2 సంవత్సరాలు కోవిడ్కి పోగా మిగతా 3 సంవత్సరాల్లోనే ఇంత పెద్ద ఎత్తున ఒక పక్క పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతూ లక్షలాది ఉద్యోగాన్ని కల్పించుకుంటూ సంక్షేమాన్ని ఒకవైపు, అభివృద్ధిని ఒకవైపు, సామాజిక న్యాయం అనేటటువంటిది ఒకవైపు ఈరోజు ఈ రాష్ట్ర చరిత్రలోనే ఎక్కడ లేనటువంటి విధంగా బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు ప్రతి ఒక్కరికి నేను ఉన్నాను అని ఒక భరోసా కల్పించడమే కాకుండా వారిని హక్కున చేర్చుకొని రాజ్యాధికారంలో వాటా కల్పించినటువంటి గొప్ప మనసున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర చరిత్రలో కూడా ఎప్పుడు ఏ ఒక్క ఊరు చూసేసినటువంటి పరిస్థితి లేదు. మరి ఇంత తక్కువ కాలంలో ఇంత అభివృద్ధి, మన బతుకుల్లో ఇంత స్పష్టమైనటువంటి మార్పు కనబడతా ఉంది. అటువంటి మంచిని మరింతగా చేసుకోవాలి అంటే వచ్చేటటువంటి 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రిగా చేసుకుంటే మరింత పెద్ద ఎత్తున ఈ సమాజంలో ఉన్నటువంటి కింది స్థాయి వర్గాలు కావచ్చు, పేదవాడు కావచ్చు, అభివృద్ధి చెందేటటువంటి పరిస్థితులు మెండుగా కనబడతా ఉన్నాయి. అందుకే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పేదవాడు కూడా స్పష్టమైనటువంటి విధానంతో, స్పష్టమైనటువంటి ఆలోచనలతో జగనన్నను ముఖ్యమంత్రి చేసుకోవడానికి ఒక సింబాలిక్ గా ఈ రోజు జరుగుతున్నటువంటి బస్సు యాత్రని కని విని ఎరుగిన రీతిలో రాష్ట్ర వ్యాప్తంగా చాలా విజయవంతం చేస్తా ఉన్నారు. మరొక పక్క ఇటువంటి జగనన్నకు ఉండేటటువంటి ఆదరణని మరొకసారి ముఖ్యమంత్రి అవబోతున్నాడు అనేటటువంటిది స్పష్టమైనటువంటి విధానంలో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అన్ని రాజకీయ పార్టీలు కావచ్చు, అనైతికంగా పొత్తులు పెట్టుకోవటం, ఆ పొత్తులను కూడా ప్రజలందరూ మూకుమ్మడిగా తిరుగుబాటు చేయటం, అదే సందర్భంలో సూపర్ 6 అనేటటువంటి పథకాలను ప్రవేశపెడతామని చెప్పి నమ్మబలగటం, ఆ సూపర్ 6 పథకాల విషయంలో కూడా ప్రజలు నమ్మలేదు కాబట్టి వాటిని కూడా వెనక్కి తీసుకునేటటువంటి పరిస్థితి. ఒక పక్కనేమో వారు చేసినటువంటి వారాహి బస్సు యాత్ర కావచ్చు, వారు చేసినటువంటి యాత్రలన్నీ ప్రజలు తిరస్కరిస్తున్నారు కాబట్టి ఈరోజు జగనన్నను ఏదో ఒక విధంగా ఇబ్బందులు పెట్టాల్సినటువంటి పరిస్థితులలో కుట్రలు కుతంత్రాలు జరుగుతూ ఉన్నాయి. మేము చెప్తా ఉన్నాం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికానికి, బీసీ, ఎస్సీ, మైనార్టీ సోదరులకందరికీ మన బతుకుల్లో స్పష్టమైనటువంటి మార్పు కనబడతా ఉంది. ఇప్పుడిప్పుడే ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే మనం కనబడతా ఉంటాం. కొన్ని రాజకీయ పార్టీలకి ఎన్నికలైన తర్వాత మనల్ని అధపాలానికి తొక్కేటటువంటి పరిస్థితులు గతంలో చూశాం, 2014లో చూశాం, స్పష్టంగా చూశాం. అటువంటి తప్పు మరొకసారి చేయకుండా ఎక్కడైనా, ఎవరికైనా, ఎప్పుడైనా చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ వాటినన్నిటిని పక్కన పెట్టి పేదవాడి భవిష్యత్తు కోసం, పేదవాడి ఆత్మగౌరవం కోసం జగనన్నను మరొకసారి ముఖ్యమంత్రి చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత మనందరిపైన ఉంది అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈ
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటటువంటిది పేదవాడు పార్టీ. పేదలు ఇది నా పార్టీ, మన పార్టీ అనుకున్నారు కాబట్టే ఈ రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి విధంగా జగనన్నని ఆదరిస్తా ఉన్నారు. జగనన్న అంటే ఒక భరోసా. ఒక పక్క జగనన్న స్పష్టంగా చెప్తా ఉన్నాడు, మేము సిద్ధంగా ఉన్నాం అమ్మఒడి ఇవ్వటానికి, మేము సిద్ధంగా ఉన్నాం రైతు భరోసా ఇవ్వటానికి, మేము సిద్ధంగా ఉన్నాం విదేశీ విద్యా దీవెన ఇవ్వటానికి, మేము సిద్ధంగా ఉన్నాం లక్షల ఉద్యోగాలు కల్పించడానికి, మేము సిద్ధంగా ఉన్నాం అభివృద్ధి చేయడానికి, మేము సిద్ధంగా ఉన్నాం ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని పేదవాడి అభివృద్ధి కోసం ముందుకు తీసుకొని పోవడానికి అనేసి, మేము సిద్ధంగా ఉన్నాం సామాజిక న్యాయాన్ని మరింత ముందుకు తీసుకొని పోవడానికి అనేసి ఈరోజు జగనన్న ఒక పక్క చెబుతా ఉంటే, జరిగినటువంటి మంచిని చెబుతా ఉన్నాడు, జరగబోయేటటువంటి మంచిని కూడా చెప్తా ఉంటే, ప్రతిపక్ష పార్టీలు మాత్రం కేవలం గతంలో ఏమి చేశామో చెప్పలేకపోతే భవిష్యత్తులో ఏమి చేస్తామో చెప్పలేకపోతున్నారు. ఒక ఆత్మన్యూనత భావంలో ఏర్పడినారు. కాబట్టి ఇటువంటి స్పష్టమైనటువంటి విధి విధానాలతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్క పేదవాడు కూడా వైఎస్ఆర్ మా నాయకులు కావచ్చు, ఈ రాష్ట్రం ప్రతి ఒక్కరు కూడా మభ్యపడాల్సినటువంటి అవసరం లేదు. వచ్చేటటువంటి 2024 ఎన్నికల్లో జగనన్నని ముఖ్యమంత్రిగా చేసుకున్నాం. అదేవిధంగా ఈ ఉమ్మడి అనంతపురం జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున బీసీ సంక్షేమ సంఘం సంబంధించినటువంటి కార్యవర్గ సభ్యులందరూ కూడా భారీ ఎత్తున ఎక్కడికక్కడ అన్ని నియోజకవర్గాల్లో కూడా వారి కమిటీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి తోడ్పాటును అందించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఎందుకు అంటే ఈ రాష్ట్రంలో ఎక్కడ లేనటువంటి విధంగా, ఎప్పుడు లేనటువంటి విధంగా సామాజిక న్యాయం విధానంలో భాగంగానే సామాజిక న్యాయాన్ని కేవలం టీవీలకో పేపర్లకో పరిమితమైనటువంటి రోజు నుంచి ఈ రోజు చేతల్లో చూపించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఈ రోజు ఎన్నో అత్యధికమైనటువంటి సీట్లను కేటాయించారు. ఎమ్మెల్యే పదవులు కావచ్చు, ఎంపీ పదవులు కావచ్చు, మంత్రి పదవుల్లో కావచ్చు, అదేవిధంగా వార్డు మెంబర్లు మొదలుకొని మంత్రి స్థాయి వరకు ఎక్కడా లేనటువంటి విధంగా ఈ దేశంలో సామాజిక న్యాయానికి ఒక అర్థం తీసుకొని వచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి కాబట్టి మరొకసారి ఆదరించండి. నిండు మనసుతో జగనన్నని మరొకసారి ముఖ్యమంత్రిని చేసుకుందాం. ఇక్కడ ఈ నియోజకవర్గంలో కూడా ఎప్పుడు ఎవరు చేయలేనటువంటి విధంగా అనంత వెంకటరామరెడ్డి గారు అభివృద్ధిని చేశారు కాబట్టి మరొకసారి ఆశీర్వదించాలని కోరుతూ జరగబోయేటువంటి ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలా. అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా పాల్గొన్న శంకరనారాయణ గారు ముద్దు స్వభావి, ఆయన కూడా ఎంతో సుదీర్ఘమైన అనుభవం ఉంది కాబట్టి మరింత మంచి చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అందరం కలిసి ఏకతాటపైన నిలబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి తోడ్పాటును అందిస్తామనేసి ఈ సందర్భంగా మీడియా ముఖంగా ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.